పురుషులు ఏమంటారంటే, నువ్వు కనేసి నా మీద పడేస్తే ఎలాగా, పిల్లల్ని నువ్వే కదా చూసుకోవాలి, వాళ్ళు ఏడుస్తుంటే నాకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఆ రూమ్లోకి వెళ్ళు అనే ఏడ్పించుకుంటూ చూడు పిల్లల్ని, ఎందుకు అలాగా పిల్లల్ని మనం మాట్లాడితే అనంటే, అంటే ఈజ్ ఇట్ దట్ ఓన్లీ ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద మదర్, నాట్ ద ఫాదర్? ప్రారంభం ఇక్కడే. భర్తగా నీవు భార్యను తెచ్చుకుని ప్రమోషన్ తెచ్చుకోలే, బిడ్డను తెచ్చుకున్నాక నిన్ను తండ్రిని చేసిన ప్రమోషన్ నీ కొడుకుది, నీ కూతురుది. సో వాళ్ళ ద్వారా నువ్వు పొందుకున్న ఈ అర్హత, ఈ ప్రపంచం నీకు ఇచ్చేటువంటి ఒక మర్యాద, పరలోకం నుంచి నీ దగ్గరకు నేను నమ్మి నీకు ఇచ్చినటువంటి ఆ దీవెనకు నీ నుంచి కొన్ని సమర్పణలు దేవుడు అడుగుతాడు. ఆ సమర్పణ సంపాదించుకోవటానికి నిన్ను నువ్వు వదులుకోవటం నేర్చుకోవాలి. దానికి కారణాలు ఏం చెప్తారంటే, భార్యలు నిందిస్తారు. ఏమండి ఆమె ఒక్కతే బిడ్డల్ని కనలేదే, ఆమెను ముద్దు పెట్టేసుకున్నంత మాత్రంలో ఆవిడకి బిడ్డలు కానేస్తారా ఏంటి? మరి నీ ప్రమేయం వల్లే కదా, నీవు సుఖం పడడం వల్లే కదా, నువ్వు సంతోషించడం వల్లే కదా, నీ శరీరంలో ఒక మమకారం అనేటువంటి అనుబంధాన్ని దేవుని ద్వారా ఏర్పాటు చేయడం వల్లే కదా, మీ ఇద్దరు సుఖ పొందటం ద్వారా మీ ఇంటిలోనికి వచ్చినటువంటి బిడ్డను ప్రేమించటానికి ఆ సుఖము అనే అనుభవాన్ని పెట్టాడు దేవుడు. ఆ శరీరక సౌఖ్యం అనేటువంటి అనుభవం ఎందుకు పెట్టాడు? నీవు శ్రమతో వచ్చినటువంటి ఆ ఆనందాన్ని బాధ్యతగా, బంధముగా, అనుబంధంగా దాన్ని పెంచుకోవాలి అని అంటే నీ భార్యతో నీవు సుఖపడే అనుబంధాన్ని కలిగించాలి. అందుకు దేవుడు దాన్ని ఏం చేశాడంటే, సెక్స్ అనేది కేవలం నీ శారీరక లైంగిక వాంఛలను తీర్చుకోవటానికి మాత్రమే కాదు, కానీ నీ కుటుంబ అనుబంధాన్ని పెంచడానికి, మమకారాన్ని పెంచి బిడ్డల్ని పెంచే ఒక మంచి తల్లిగా, తండ్రిగా నేను సిద్ధపరచడానికి నీ భార్య ఎడల తన భర్తకు వాంఛను కలిగించాడు దేవుడు. క్రైస్తవ రహస్యమే కాదు ఇది, సహజ రహస్యం ఏంటంటే, బిడ్డలని పెంచేటువంటి పరిస్థితులలో ఈ మమకారం వల్ల మాత్రమే ఆ శరీరంలో ఉండేటువంటి ఆ లైంగిక చర్య యొక్క సంతోషాన్ని అనుభవించేటట్లు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. సో ఇక్కడ నీ హక్కు నా భార్య మాత్రమే అనుభవించాలి శ్రమ, నేను కాదు అంటే కుదరదు. ఆనందం నువ్వు ఒక్కడవే వదులుకుంటాను, వదులుకోవాలి. నీ సుఖాలు కొన్ని త్యాగాలు చేయాలి. వదులుకోగలుగుతున్నారా? భర్తలు వదులుకోగలుగుతున్నారా?